బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల ఫ్రెండ్స్, ఈరోజు కొంచెమే కొత్తిమీర రైస్ చేసుకుందామని చెప్పేసి కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ చేశాను. తర్వాత ఆయిల్ కాగాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క లవంగాలు, కరివేపాకు వేసాను. ఈ కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసి ఈ విధంగా బాగా వేగింది. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను, 2 గ్లాసుల వాటర్ వేసుకుంటాను నేనైతే. మీ ఇష్టం అండి, గ్లాసున్నరైనా పోయొచ్చు. ఫ్రెండ్స్, బాగా వేగింది. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ పోయాలి. ఈ వాటరు చక్కగా బాయిల్ అవ్వాలి. కొంచెం ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఫ్రెండ్స్, గ్లాసులో వాటర్ వేసుకోవాలి. ఉప్పు వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం రైస్ని వేసేసుకొని తర్వాత మనము కొంచెం కొత్తిమీర అది వేసుకోవాలి.